ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా జరుపుకుంటాము. అత్రి మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రుడు. ఆయన బ్రహ్మదేవుని దివ్య నయనాల్లోంచి జన్మించారు. అత్రి మహర్షి సతీమణి మహాసాధ్వి అయిన అనసూయ. నారదుడు త్రిలోక సంచారం చేస్తూ అక్కడ విశేషాలు ఇక్కడ విశేషాలు అక్కడ చెప్తూ ఉండేవారు. అలా ఆయన ఒకసారి అనసూయ గొప్పతనం గురించి చెప్పగా లక్ష్మీ పార్వతి సరస్వతి అసూయ చెందారు. ఆమెను పరీక్షించమని త్రిమూర్తులను పంపారు. త్రిమూర్తులు అత్రి మహర్షి ఇంటికి వెళ్ళారు. అనసూయ అతిథి మర్యాదలు చేసేందుకు నడుం బిగించి భోజనం సిద్ధం చేసి పిలువగా వారిని వ్యవస్థగా వడ్డిస్తేనే తింటాము అన్నారు. అనసూయ చలించకుండా త్రిమూర్తులను బాలలుగా మార్చి వారు కోరినట్లుగానే వడ్డించింది. అది ఆమె ఔన్నత్యం. సంతోషించిన త్రిమూర్తులు తన ముగ్గురి అంశతో వారికి ఒక బాలుడు పుడతాడని దీవించి వెళ్ళారు. అలా అత్రి అనసూయలకు జన్మించిన పుత్రుడే దత్తాత్రేయుడు. కనుక త్రిమూర్తుల అవతారం గురుస్వరూపుడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే. గురువు దేవుడు ఒకరిలోనే ఉండటం విశేషం. శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి. అలాంటి విశిష్ట రూపం అవతరించాడు. కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు. ఆయన గురువులకే గురువు, విజ్ఞాన ఖని అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా గురువుల వద్ద వినయంగా విద్యను అభ్యసించిన సద్గుణ సంపన్నమూర్తి. సకల వేద స్వరూపుడు. జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి. మౌనముద్రతోనే శిష్యులను సందేహాలు నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు విశ్వానికే గురువు. దత్తాత్రేయుడు జన్మ సంసార బాంధవ్యాలను తేలిగ్గా తంచగలిగిన మహానుభావుడు. జ్ఞానానందాన్ని పంచగలిగిన ప్రేమమూర్తి. ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు. మనసా స్మరించినంత మాత్రాన్ని సాక్షాత్కరించే దయాసింధువు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు విశ్వమంతా పరుచుకొని ఉన్నాడు. ఆయన గుప్తంగా దాగి ఉంటాడు. తన్ను కొలిచేవారి కనిపెట్టుకుని ఉంటాడు. అనుగ్రహపాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు. మనిషిలోని అసలు మనిషిని వెలికి తీయగల మహిమాన్వితుడు. దత్త జయంతి అనేది త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుల అంశలతో అవతారమెత్తిన దత్తాత్రేయుణ్ణి పూజించడం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. దత్తాత్రేయ భగవానుడి పుట్టినరోజుగా కూడా భావిస్తారు. అత్రి మహాముని మహాపతివ్రత అయిన అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు విష్ణు అంశంతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం. దత్తాత్రేయుని యోగ మార్గము అవలంబిస్తారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, షిర్డీ సాయిబాబా చరిత్ర, శ్రీదత్త దర్శనం వంటివి పారాయణ చేస్తారు దత్త జయంతి రోజు. అందరికీ దత్తాత్రేయుని కృపాకటాక్షములు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.